హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గోపి స్టడీ సర్కిల్. సో ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్ నుండి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. మరి నేను ఇక్కడ లాభ నష్టాల నుండి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యూట్యూబ్లో డిస్కస్ చేశాను కదా. మరి అందులో మనం ఏంటంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మోడల్ లాగా డిస్కస్ చేశాను అన్నట్టు. సో ఇది కూడా మనం ఇంకో మోడల్ లాగా డిస్కస్ చేయొచ్చు. మరి ఇక్కడ అందరు ఎలా కన్ఫ్యూజ్ అవుతారంటే చూడండి, అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఇచ్చిండు, అలాగే ప్రాఫిట్ ఎంత వచ్చిందో లాస్ కూడా అంతే ఇచ్చేసరికి సో నో లాస్ నో ప్రాఫిట్ అని తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందన్నట్టు. అందుకోసం చెప్తున్నా, ఏ పెట్ షాప్ ఓనర్ సేల్స్ 2 puppies ఎట్ ది సేమ్ ప్రైస్ అంటున్నాడు. ఆన్ వన్ హీ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%, on the other he suffers a loss of 25%. Find his loss or gain percentage on the whole transaction అన్నాడు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఏ పెట్ షాప్ ఓనర్ సెల్స్ 2 puppies అంటున్నాడు. సెల్స్ 2 puppies ఎట్ ది సేమ్ ప్రైస్. ఇది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ 2 కుక్క పిల్లలను సమాన ధరలకి అమ్మిండు అనేది కాన్సెప్ట్. మళ్ళీ ఆ అమ్మిన దానిపైన ఒక దానిపైన ఎంత వచ్చింది, 25% ప్రాఫిట్ వచ్చింది. అలాగే రెండో దానిపైన ఎంత వచ్చింది అంటే 25% లాస్ వచ్చింది. మరి మీ ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే చూడండి, సో 25% ప్రాఫిట్ 25% లాస్ వచ్చింది. అరే ఎంత లాభం వచ్చిందో అంతే నష్టం వచ్చింది కదా, మరి దీనిలో లాభం ఎక్కడిది? మరి అప్పుడు నో ప్రాఫిట్ ఏం రాస్తావు నువ్వు? నో లాస్ అంటావు. నో ప్రాఫిట్ నో లాస్ వస్తుంది కదా. మరి ఇక్కడ లాస్ వస్తుంది ఏంటి, నష్టం వస్తుంది ఏంటిది? అంటే ఇక్కడ లాభం కానీ నష్టం కానీ ఎలా వస్తుంది అనేది ఆలోచిస్తాం అన్నట్టు. అంటే చూడండి, సో ఎంత లాభం వచ్చిందో అంతే నష్టం వచ్చింది. నో ప్రాఫిట్ నో లాస్ అంటావు. బట్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ కాదు, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అంటున్నాడు. అందుకోసం నో లాస్ నో ప్రాఫిట్ రావడానికి ఛాన్సే లేదు. అర్థమవుతుందా? అందుకోసం మనం ఏం చేస్తామంటే, మనం ఎప్పుడైనా ఈ మోడల్లో ఇక్కడ ఎంత లాభం వచ్చిందో అంతే నష్టం వచ్చింది అనే కాన్సెప్ట్లో మనం ఏం చేయొచ్చు అని అంటే, ఇది ఒక షార్ట్ కట్ అన్న. మనం ఒక 2-3 మెథడ్లో వెళ్ళొచ్చు, కాదంటలేను. కానీ ఇందులో ఒక షార్ట్ కట్ ఏంటంటే, సో 25% తీసుకుంటే దాని ఫ్రాక్షన్ ఎంత అంటే 1/4. ఎందుకంటే బై 100 కదా, 1/4. ఇది ఒక పర్సంటేజ్ లాభం అంతే నష్టం వచ్చింది కాబట్టి, సో 2 భాగాలు కాబట్టి 2 పర్సంటేజ్లు కాబట్టి దాన్ని స్క్వేర్ చేయండి. అలా 1 స్క్వేర్ ఏమొస్తుంది అంటే 1 వస్తుంది. 4 స్క్వేర్ ఎంత అంటే 16. మరి 1/16 అనేది లాస్ అన్నట్టే, లాభం ఉండదు. సో లాస్ అన్నట్టే. దాన్ని పర్సంటేజ్లోకి మార్చాలంటే మనం ఏం చేస్తాం, ఇంటూ 100. 4 4 4 ఎంతలు కట్ చేసుకోవచ్చు అంటే 25. మరి 4 మళ్ళీ కట్ చేస్తే 4 6 కట్ అవుతుంది, 24. ఇంకెంత ఉంది, 1 ఉంది. కానీ 1 బ్యాలెన్స్ ఉందా, లేదు. అలాంటప్పుడు మనం ఇక్కడ పాయింట్ పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నో ప్రాఫిట్ నో లాస్ అవకాశం చాలా ఉంటాయి అన్నట్టు, కానీ అది కాదు అంటున్నా. అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి, సో 6 పాయింట్ సంథింగ్ అంటే ఇక్కడ 6.25 గెయిన్ అన్నాడు, 6.25 లాస్ అన్నాడు. అందుకోసం ఇక్కడ 1 ఉంటే దాన్ని 4 2 రాస్తాం, మళ్ళీ 5 కట్ అవుతుంది. అంటే సో 6.25% అనేది మనం లాస్ అనే చెప్పాలి. సో ఎనీ టైం ఎప్పుడైనా ఎంత పర్సంటేజ్ లాభం వచ్చిందో అంతే పర్సంటేజ్ నష్టం వచ్చినప్పుడు సో ఎప్పుడైనా లాసే వస్తుంది కానీ లాభం అయితే రాదు. ఇంకోటి, మనం సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఉన్నప్పుడు ఎంత లాభం వచ్చిందో అంతే నష్టం వస్తే నో లాస్ నో ప్రాఫిట్ కిందికి అస్సలు వెళ్ళదు. అది సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్. ఇదే క్వశ్చన్ కాస్ట్ ప్రైస్ సమానం అని ఉంటే, ఇదే క్వశ్చన్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ అని ఉంటే అప్పుడు మాత్రం అదే 25% ప్రాఫిట్ అదే 25% లాస్ అన్నప్పుడు నో లాస్ నో ప్రాఫిట్ అనే ఆన్సర్కే వెళ్తాం. ఎప్పుడు కాస్ట్ ప్రైస్ ఈక్వల్ ఉండి సేమ్ పర్సంటేజ్ లాభం సేమ్ పర్సెంటేజ్ నష్టం ఉంటే నో లాస్ నో ప్రాఫిట్. బట్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఉండి మాత్రం అదే పర్సంటేజ్ లాభం అదే పర్సంటేజ్ నష్టం ఉన్నప్పుడు మాత్రం లాసే వస్తుంది. నో లాస్ నో ప్రాఫిట్ అనే ఆప్షన్కి వెళ్ళకూడదు అనేది నేను చెప్తున్నా. రైట్? సో ఈ రకంగా వెళ్ళాలి. దాని ఫార్ములా ఉంటుంది ఒకటి, ఏంది, x²/100 అనేది ఫార్ములా ఉంటుంది. అందుకోసమే మనం దాన్ని స్క్వేర్ చేస్తాం అన్నట్టు. ఈ రకంగా వెళ్ళొచ్చు. లేదు మేము ఇంకో రకంగా కూడా వెళ్ళొచ్చు కదా అని చాలామంది అంటుంటారు కదా, వాళ్ళ కోసం కూడా చెప్తున్నా. అంటే 1/4 లాస్ అంటే 4 ఎంత అన్నట్టు, 1/4 లాభం అంటే 4 ఎంత అన్నట్టు 5. అదే మళ్ళీ ఇంకోటి ఏం రాసుకోవచ్చు, 4:3 రాసుకోవచ్చు. 4 4 16, ఇక్కడ ఎంత అంటే 15. మరి 16 కాస్ట్ ప్రైస్, 15 అనేది సెల్లింగ్ ప్రైస్ అని అంటే ఒకటి నష్టం అన్నట్టే కదా, మళ్ళీ 1/16 కదా, మళ్ళీ అదే పర్సంటేజ్ వస్తుంది అన్నట్టు. సో ఆ రకంగా వెళ్తాం కాబట్టి దీన్ని ఆప్షన్ బి 6.25% లాస్ అని మాత్రమే చెప్పాలి. క్లియర్? థ్యాంక్ యూ.